ఆధార్ ఎన్రోల్మెంట్ అప్డేట్ రూల్స్ మారుస్తూ ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుంది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా UIDAI. ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసింది. ఎన్ఆర్ఐలు, దేశ పౌరులు, విదేశీ పౌరుల కోసం ఆధార్ ఎన్రోల్మెంట్ అప్డేట్స్ కోసం కొత్త ఫామ్ ని నోటిఫై చేసింది. ఈ కొత్త రూల్స్ ప్రకారం ఇక ఈజీగా ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు. కొత్త రూల్స్ ప్రకారం ఆధార్ కార్డు ఉన్న వారు 18 ఏళ్లు నిండిన తర్వాత కార్డు రద్దు చేసుకోవచ్చు. అందుకు కొత్త ఫామ్ 9 అందుబాటులోకి తీసుకొచ్చింది UIDAI. ఆధార్ కార్డుదారుడు తనకు 18 ఏళ్ల వయసు నిండిన తర్వాత తన కార్డును రద్దు చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది ఈ కొత్త ఫామ్. అయితే ఆధార్ ఎన్రోల్మెంట్ అండ్ అప్డేట్ రెగ్యులేషన్స్ 2016 ప్రకారం ఆధార్ నంబర్ ఎప్పుడు క్యాన్సిల్ చేస్తారో తెలుసుకుందాం. ఒకే వ్యక్తికి 2 ఆధార్ నంబర్లు కేటాయించిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి వారు తమ ఒక ఆధార్ నంబర్ను క్యాన్సిల్ చేసుకోవచ్చు. కొత్తగా జారీ చేసిన నంబర్ అట్టి పెట్టుకుని మిగిలిన వాటిని రద్దు చేసుకోవచ్చు. ఫోటోపై ఫోటో వచ్చిన సందర్భంలో, అలాగే బయోమెట్రిక్ సమాచారం అందుబాటులో లేనప్పుడు రద్దు చేసుకోవచ్చు. చాలా సందర్భాల్లో కొత్త ఫోటోగ్రాఫ్ తీసుకోకుండానే పాత ఫోటోను వినియోగించడం, బయోమెట్రిక్ సమాచారం లేకుండానే ఆధార్ నమోదు చేసే సందర్భంలో తమ ఆధార్ కార్డును రద్దు చేసుకోవచ్చు. అలాగే తప్పుడు బయోమెట్రిక్ వివరాలు సమర్పించినప్పుడు సైతం కార్డును క్యాన్సిల్ చేసుకోవచ్చు. అలాగే బయోమెట్రిక్ వివరాలు ఇవ్వకూడదని పెద్దవారిని 5 ఏళ్లలోపు పిల్లలుగా ఎన్రోల్ చేసిన సందర్భంలోనూ ఆధార్ కార్డును రద్దు చేయవచ్చు. ఆధార్ రెగ్యులేషన్స్ షెడ్యూల్ 6 ఆర్టికల్ 27 ఆధార్ రెగ్యులేషన్స్ షెడ్యూల్ 6 27C ప్రకారం ప్రాంతీయ అధికారికి తమ కార్డును రద్దు చేయమని కోరవచ్చు. 18 ఏళ్లు నిండిన 6 నెలల్లోపు ప్రాంతీయ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత 3 నెలల్లో కార్డు రద్దు చేస్తారు. ఆధార్ నంబర్ డియాక్టివేట్ చేసేందుకు కొన్ని కారణాలను తెలిపింది UIDAI. అందులో ఫోటోపై ఫోటో రావటం, బయోమెట్రిక్ వివరాలు లేకపోవటం, తప్పుడు బయోమెట్రిక్ వివరాలు సమర్పించినప్పుడు ఆధార్ డియాక్టివేట్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే సరైన డాక్యుమెంట్లు సమర్పించకుండానే ఆధార్ జారీ చేసినప్పుడు ఆ నంబర్ డియాక్టివేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సరైన పత్రాలు సమర్పించే వరకు డియాక్టివేట్ స్టేజ్ లోనే ఉండొచ్చు. ఆధార్ కార్డుదారుడికి 5 లేదా 15 ఏళ్ల వయసు వచ్చినప్పుడు కార్డు అప్డేట్ చేయాలి. ఆ సమయంలో బయోమెట్రిక్ తప్పనిసరిగా నమోదు చేయాలి, లేదంటే డియాక్టివేట్ అవుతుంది. 2 ఏళ్లలోపు ఈ పని పూర్తి చేయాల్సి ఉంటుంది.